K Plus News Network presents. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. బి మనోహర్. నగరంలో కలెక్టరేట్ కార్యాలయం వద్ద 108 అంబులెన్స్ సర్వీస్లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ పాల్గొని మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద విధులలో లేని ఉద్యోగులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టాలి అని నిర్ణయంలో భాగంగా ఈ రోజు కడప జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు యాజమాన్యం మా సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో ఈ నెల 25వ తేదీ తర్వాత సమ్మెకు వెళుతున్నామని తెలియజేశారు. సమ్మె కారణంగా రాష్ట్ర ప్రజలకు జరిగే అసౌకర్యంకు పూర్తి బాధ్యత యాజమాన్యం మరియు ప్రభుత్వ అధికారులే వహించవలసి ఉంటుందని హెచ్చరించారు. 108 అంబులెన్స్ వ్యవస్థను నేరుగా ప్రభుత్వమే నిర్వహించి ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 108 వ్యవస్థల్లో రోజుకు 3 షిఫ్ట్లలో 8 గంటల పని దినాలు అమలు చేయాలని, 108 సర్వీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియామకాల్లో వెయిటేజ్ మార్కులు అందించాలని, వైద్య ఆరోగ్య శాఖలో ఈఎంటీ పోస్టుల నియామకాల్లో 108 లో పనిచేస్తున్న ఈఎంటీలను నియమించాలని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమలుపరిచిన జీవో నంబర్ MS 49ను అనుసరించి నెలకు 4,000 చెల్లింపులు తిరిగి పునరుద్ధరించాలని, సహజ ప్రమాద మరణం పొందిన ఉద్యోగి కుటుంబంకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అందించాలని, 108 వాహనాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుత నిర్వహణ సంస్థ నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించే బాధ్యత ప్రభుత్వం చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో రెడ్డప్పరెడ్డి, సుమంత్, శివారెడ్డి, రామకృష్ణ, సూర్య, మునిరెడ్డి, కేశిబాబు, గోపాల్ రెడ్డిలు పాల్గొన్నారు. భర్తీ చేస్తే వీళ్ళ తర్వాత వీళ్ళకిచ్చి వేరే వాళ్లకు భర్తీ చేయాలి. అది ఏం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో 4,000 రూపాయలు ఇన్సెంటివ్ ప్రతి నెల ట్రెజరీ ద్వారా వచ్చేది, అది క్యాన్సల్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. వీళ్ళకు పిఎఫ్ఈఎస్ఐ కట్టినా కట్టనట్లే తినేస్తా ఉన్నారు, కాజేస్తా ఉన్నారు, కొల్లగొడతా ఉన్నారు. అది ఇంప్లిమెంట్ చేయాలి, పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. అట్టుగా మినిమం ప్రమాద బీమా లేదు, న్యాచురల్ డెత్ ఏం లేదు. అందరి ప్రాణాలు కాపాడాలి. వీళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళకి లేదు. కాబట్టి 25 లక్షల బీమా వర్తింపజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు అన్ని పరిష్కారం కోసం 25 వరకు వేచి చూసి 25 లోపల పరిష్కారం కాకపోతే సమ్మె లేకపోవడం జరుగుతుంది. దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి అని చెప్పి చెప్పదలుచుకున్నాం. ఈ లోపు పరిష్కారం చేయాలని చెప్పి ప్రత్యేకంగా సిఐటిగా 108 ఉద్యోగుల తరఫున మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.